స్టార్ట్ చేస్తున్నాం. కానీ మనకి మాన్యువల్ ఏం చెప్తుందంటే టంగరైల్ ఫేసింగ్ డైరెక్షన్ చూసుకునే ఉండమని మనకు చెప్పడం లేదు. బట్ ఏం చెప్తుందంటే టంగరైల్ ఎప్పుడు కూడా ఎస్ఎల్ఆర్ ఎంత ఎటువైపు ఉంటాడో అటువైపు ఎల్డబ్ల్యూఆర్ ఎంత సైడే టంగరైల్ ఉండాలి. ఎల్డబ్ల్యూఆర్ ఎంత సైడే టంగరైల్ ఉండాలి. కానీ మనకి జనరల్ గా లేయింగ్ అనేది ఏ రకంగా చేస్తున్నాం, మా టంగరైల్ అనేది ట్రైన్ ఫేసింగ్ డైరెక్షన్ లో వేస్తున్నాం. అంటే ట్రైన్ అనేది ట్రైన్ అనేది ఎలా ట్రైన్ అనేది మనకు వస్తూ ఉంటే దానికి ఎదురుగా టంగరైల్ కనిపిస్తుంది అనమాట. ఆ డైరెక్షన్ లో మనకి ప్రజెంట్ ఇప్పుడు వేస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎల్డబ్ల్యూఆర్ ఎటువైపు ఉందో ఎక్కడేమే ఆ ఎల్డబ్ల్యూఆర్ ఎండ సైడ్, ఎల్డబ్ల్యూఆర్ ఎక్కడ ఉందో ఆ ఎండ సైడ్ మనం టంగరైల్ వేసుకుంటే కరెక్ట్ గా మనకి ఎక్స్పెన్సివ్ కాంట్రాక్షన్స్ అనేవి కరెక్ట్ గా జరుగుతాయి అనమాట. అది సార్ చెప్పండి. పాయింట్ అండ్ క్రాసింగ్ లో కూడా దాని పాయింట్లు కదలకూడదు కాబట్టి పాయింట్ దగ్గర స్టాక్ రైల్ కింద వేస్తారు కదా సార్. అంతే కదా. ఈ ఎల్డబ్ల్యూఆర్ అన్ని ఎటువైపు అనేది ఎలా డిసైడ్ సార్? ఎల్డబ్ల్యూఆర్ ఎల్డబ్ల్యూఆర్ ఎండ వైపు వేయాలని టంగరైల్ అనుకున్నాం కదా, ఇప్పుడు అన్నారు కదా, అది ఎల్డబ్ల్యూఆర్ ఎండ ఎటువైపు అనేది ఎలా డిసైడ్ అవుతుంది మనకి? ఈ ఎల్డబ్ల్యూఆర్ మీకు చెప్పాను కదా, ఎల్డబ్ల్యూఆర్ అనేది మినిమం 250 మీటర్స్ లెంత్ ఉండాలి. 250 మీటర్స్ లెంత్ ఎటువైపు మినిమం 250 మీటర్స్ లెంత్ ఎటువైపు ఉంటుందో దాన్ని ఎల్డబ్ల్యూఆర్ గా మీరు ట్రీట్ చేయాలి. మినిమం దాన్ని ఎల్డబ్ల్యూఆర్ అండి. అంతే తప్ప అంటే అటు నుంచి చూస్తే అటువైపు, ఇటు నుంచి చూస్తే ఇటువైపు లాగా ఉంటుంది కదా సార్? అలా ఎలా ఉంటుంది? నీకు పాయింట్స్ ఆఫ్ ప్రాసెస్ లెంత్ ఎంత ఉంటుంది? 45 మీటర్స్. 45 మీటర్స్. ఇది 1 ఓవరాల్ అని చెప్పండి. ఓవరాల్ అంటే ఇప్పుడు ఎస్ఆర్జీ నుంచే దాన్ని డిఫైన్ చేస్తాం సార్. ఇప్పుడు ఎల్డబ్ల్యూఆర్ ఎలా డిఫైన్ చేస్తాం? అది ఓకే ఓకే, ఇటువైపు ఎస్సీజీ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి.